వాళ్ళు నలుగురు దొంగలు. ఎప్పుడైనా దొంగతనం చేయడానికి వెళ్ళడానికి ముందు ఒక వారం రోజుల పాటు ఏ ఇంట్లో దొంగతనం చేయాలనుకుంటారో ఆ ఇంటి చుట్టూ వాళ్ళు కాపలా కాసి ఉంటారు. వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి. ఏ సమయం అయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో తెలుసుకోవడానికి, దొంగతనం చేయడానికి. అలా వాళ్ళు ఆ ఊర్లో ఒక ధనవంతుడి ఇంటి చుట్టూ కాపలా కాసున్నారు. అయితే ఆ ఇంటి యజమాని ఒక వ్యాపారవేత్త. పొద్దున్నే తన బిజినెస్కి వెళ్ళి సాయంత్రం చాలా పొద్దుగూకిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుంటాడు. ఇలా అతను రోజు వెళ్ళి వస్తున్న సమయంలో తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ పెరట్లో ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి తన బ్యాగులోంచి ఏమో తీసి దా చెట్లో పెడతాడు. కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు అది గమనించినటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా, ఇతనేదో మనకి ఆ, కాబోయే కార్యము చాలా ఈజీగా అయ్యేలాగా చేస్తున్నాడు, మనం ఈజీగా దొంగతనం చేయొచ్చు, అది ఎక్కడుందో ఎతకడానికి టైం వేస్ట్ అవ్వదు అని అనుకుంటారు. అలా అనుకొని ఆ రోజు రాత్రి అతను నిద్రపోయేదాకా వెయిట్ చేస్తారు. చాలా సమయం అయిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వెతుకుతారు. ఎంత వెతికినా వాళ్ళకి ఏమీ దొరకదు. సో తిరిగి వెళ్ళిపోతారు. రెండో రోజు కూడా ఆ వ్యక్తి రాత్రికి వచ్చి ఆ చెట్టు దగ్గరే మాట్లాడి తన బ్యాగ్లోంచి తీసి అక్కడ పెడుతుంటాడు. అదేంటి, నిన్న చూసాము అది అక్కడ ఏం లేదు, మళ్ళీ ఈరోజు కూడా పెడుతున్నాడు, ఒకవేళ ఈరోజు ఏమన్నా పెట్టాడేమో అని చెప్పి అతను నిద్రపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇల్లు వెతుకుతారు. ఇలా 2-3 రోజులు వాళ్ళు చేస్తారు. 3 రోజులు వాళ్ళు ఎంత వెతికినా వాళ్ళకి ఏమీ దొరకదు. ఎక్కడ దాచిపెట్టేలాగా ఉంటుందండి మామిడి చెట్టు ఒక చెట్టు దగ్గర. సో అట్లా ఏమి లేకపోవడంతో వాళ్ళకి చాలా చిరాకు వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళల్లో ఒకడు నిర్ణయించుకుంటాడు, నేను నార్మల్ మనిషిగా వెళ్ళి అతనితో మాట్లాడాలి అని. సో నెక్స్ట్ డే మార్నింగు నార్మల్ మనిషిగా వెళ్ళి, అంటే దొంగలాగా కాకుండా మామూలుగా వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి చెప్తారు, నేను ఒక దొంగల గుంపులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, మీ ఇంట్లో దొంగతనం చేయడం కోసం నేను కాపు కాస్తూ ఉన్నాను, మీరు ప్రతిరోజు ఈ చెట్టు దగ్గరకు వచ్చి బ్యాగ్లోంచి తీసి ఏదో పెడుతూ ఉన్నారు, ఈజీగా నేను తీసుకోవచ్చని అనుకున్నాను, కానీ ఇన్ని రోజులు ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఏమీ లేదు, మీరేం పెడతారు, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను, దీని టెన్షను, మీరు నాకు చెప్పండి, మీరేమనుకోనంటే ఈ విషయం చెప్పండి నాకు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి చక్కగా నవ్వి ఏమని సమాధానం చెప్తాడంటే, నేను ఒక వ్యాపారవేత్తని, పొద్దున నిద్ర లేచి పనికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేంత వరకు మోసగాళ్ళని, రకరకాల మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళతో నేను డీల్ చేస్తుంటాను. రాజకీయాలు కూడా జరుగుతూ ఉంటాయి నా పనిలో. సో అలాంటి మైండ్ సెట్లో నేను చాలా టెన్షన్కి, ఉద్రేకానికి గురై ఉంటాను. సో అవన్నిటినీ నేనేం చేస్తానంటే, ఇంటి లోపలికి వెళ్ళడానికి ముందు ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఒక బ్యాగులోంచి, అంటే నా దగ్గర ఉన్నటువంటి బ్యాగులోంచి ఒక వస్తువు, ఆ వస్తువులన్నిటినీ తీసి చెట్టులో పెట్టినట్టు నా బ్రెయిన్లోంచి అవన్నిటినీ ఆ చెట్టుకి చెప్పుకొని అక్కడ పెట్టినట్టుగా చేసి వెళ్తాను నేను. తర్వాత రోజు నేను పొద్దున్నే మళ్ళీ వాటన్నిటిని తీసుకొని నా బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాను. ఎందుకంటే బయట రోజంతా నేను పడినటువంటి టెన్షన్స్ అవన్నిటిని నేను తెచ్చుకొని ఇంటికి వెళ్తే నా భార్య పిల్లల మీద దాని ప్రభావం పడి వాళ్ళకి సమస్యలు ఎదురవుతాయి. సో అది నాకు ఇష్టం లేదు. నేను ఎంత పని చేసినప్పటికీ, ఎలాంటి టెన్షన్స్ గురైనప్పటికీ ఆ మైండ్ సెట్లో మాత్రం నేను ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడను అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, మన ఫ్యామిలీస్లో ఎంతమంది ఇలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నారు? మనము ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు పని చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఇలా ఇద్దరు పనిచేసేటువంటి పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు పని అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో గడపడానికి రోజంతా ఉన్న టెన్షన్స్ని పక్కన పెట్టేసి ఎవరైనా కానీ ఫ్యామిలీతో గడపడానికి ట్రై చేస్తున్నారా? నేనైతే అలా చేయలేదు. నేను ఆ వ్యక్తిలాగా బిహేవ్ చేయలేదు. సో అలానే ఎంత ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తిలాగా ఎవరు బిహేవ్ చేయరు చాలా వరకు. కానీ మన పేరెంట్స్ ఖచ్చితంగా అలానే చేశారు, మనతో టైం స్పెండ్ చేశారు. సో మనం కూడా కనీసం ఇప్పటి నుంచైనా మన పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి, మన ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేసేటప్పుడు మన యొక్క వర్క్ ఏదైతే ఉందో, దాని ప్రెషర్ ఏదైతే ఉందో పక్కన పెట్టి మన వారితో మనం టైం స్పెండ్ చేయాలన్నమాట. అప్పుడే మన ఫ్యామిలీ చాలా హ్యాపీగా, హెల్దీ ఫ్యామిలీగా ఉంటుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.